మహిళలపై రాళ్లతో దాడి చేసిన వారిని అరెస్టు చేస్తుంటే వైసీపీ నాయకులు గగ్గోలు పెడుతున్నారని మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి ధ్వజమెత్తారు. మార్కాపురంలోని తన క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. పొదుల్లో జగన్ పర్యటన సమయంలో మహిళలపై జరిగిన దాడి దృశ్యాలను మీడియా ముందు ప్రదర్శించారు. అనంతరం ఎమ్మెల్యే కందులు మాట్లాడుతూ ఎక్కడ లేని విధంగా వైసీపీ నాయకులు మహిళలను కూడా చూడకుండా వాళ్లపై రాళ్ల దాడి చేశారని, ఇప్పుడు పోలీసులు అరెస్టు చేస్తుంటే గగ్గోలు పెడుతున్నారంటూ విమర్శించారు. అప్పటి వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్రమంతా తెలుగుదేశం నాయకులను కార్యకర్తలను అరెస్టు చేశారని, చివరకు ప్రజా సమస్యల మీద తాను నిరసనలు ధర్నాలు చేస్తుంటే నాపైనే 17 కేసులు పెట్టారంటూ అన్నారు. తల్లికి వందనం పథకంపై వైసీపీ నాయకులు చేస్తున్న విమర్శలను ఎమ్మెల్యే నారాయణ రెడ్డి తిప్పికొట్టారు. మీ ప్రభుత్వ హయాంలో ఎంతమందికి అమ్మఒడి ఇచ్చారంటూ కందులు ప్రశ్నించారు. కుటుంబంలో ఒక్కరు మాత్రమే అమ్మఒడి పథకం అమలు చేసి 43 లక్షల మందికి అమ్మఒడి ఇస్తే ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం కుటుంబంలో ఎంతమంది విద్యార్థులు ఉన్నా వారందరికీ తల్లికి వందనం పథకం ఇస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. సుమారు 67 లక్షలకు పైగా విద్యార్థులకు తల్లికి వందనం పథకం అమలు చేస్తున్నామంటూ ఇప్పటికైనా నిజాలు తెలుసుకుని మాట్లాడాలంటూ ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి హితవు పలికారు. అంటే ఇటీవల జరిగినటువంటి జగన్మోహన్ రెడ్డి ర్యాలీ కార్యక్రమంలో మహిళలపై అనుచితంగా ప్రవర్తించి రాళ్లు వేయటం జరిగింది. మహిళలను చూడకుండా నిర్దాక్షిణ్యంగా రాళ్ళు చెప్పులు వాళ్ళ మీద వేశారు. ఈ ప్రజాస్వామ్యంలో ఎవరైనా వారి యొక్క నిరసనలు తెలియజేసుకునేటువంటి పరిస్థితి ఉంది. అటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారని నిరసనలు తెలియజేయకూడదని, ఇలాంటి ఇంకొకళ్ళు వస్తున్నారని నిరసనలు తెలియజేయకూడదని ఉండదు. ఎవరు వచ్చినా కూడా ఎక్కడెక్కడ వారి మనోభావాలు దెబ్బతింటాయో దెబ్బతిన్నప్పుడు వారి నిరసన కానీ ఇంకో రకమైన పద్ధతులు కానీ వాళ్ళ యొక్క మనోభావాలు వ్యక్తపరచుకునేటువంటి స్వాతంత్రం మనకు ఈ భారతదేశంలో మనకు రాజ్యాంగం కల్పించింది. కానీ రాజ్యాంగం యొక్క హక్కులు పూర్తిగా తెలియనటువంటి మూర్ఖులు కొందరు ఉన్నారు. వాళ్ళు ఈ రాళ్ళు కావాలని చేశారు, ఎందుకు పెట్టారు, ఎందుకు మహిళల్ని చేశారు అని మాట్లాడారు. మహిళల్ని వేసేయాలంటే ఊరుకుంటారా? మహిళల్ని వేసేయాలంటే ఊరుకుంటారా? మరి ఎప్పుడన్నా లాస్ట్ 5 సంవత్సరాల్లో ఒక్కసారైనా తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ, జనసేన వాళ్ళు కానీ, ఇతర పార్టీల వాళ్ళు కానీ ఎక్కడన్నా ఒక్కసాట ఒక రాంగ్ వర్డ్ తూలినటువంటి పరిస్థితుందా? ఈరోజు ప్రభుత్వం మారినా కూడా మీకు అహంకారం దగ్గర, మీకు ఛానల్ ఉంది, ఒక ఇది ఉందని చెప్పి, పేపర్ ఉందని చెప్పి అహంకారంతో మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడించారు. వాడు అమరావతిలో భూములు ఇచ్చిన రైతుల భార్యలు వేసేలా, మన భార్యలు అంటే మమ్మల్ని కూడా అంటే మన భార్యలు కూడా అన్నట్టే కదా. మనం రైతు కుటుంబం, రైతులు అంటే ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి 1,50,00,000 మంది రైతు కుటుంబాలుంటే ఈ 1,50,00,000 మంది రైతులందరూ కూడా భార్యలందరూ వేసారా? మరి ఏం మాట్లాడుతున్నారు మీరు మాట్లాడిన దానికి మహిళలు ఆక్రోశం తట్టుకోలేక నిరసన తెలియజేస్తున్నారు. మిమ్మల్ని వచ్చి రాళ్ళు వేసి చెప్పులు వేసి బండికి అడ్డం పట్టుకొని అడ్డం కూర్చొని మేము పోనీయము, మాకు క్షమాపణ చెప్పాలా, లేదంటే మమ్మల్ని దిగొచ్చి మాకు సారీ చెప్పాలా అని డిమాండ్ చేసింది. ఏమన్నా ఇప్పుడు చెప్పింది ఏందయ్యా, ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తానని మాట మర్చిపోయినరా మీరు? తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంత ఇచ్చారా మీరు? 15,000 కాడికి ఇచ్చారు, 1,500 కాడికి ఇచ్చారు, 15,000. కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పి ఆ కుటుంబానికి ఒకళ్ళకి ఇచ్చింది. ఈరోజు నేను ఆ కుటుంబంలో 5 మంది ఉంటే 5 మందికి వేయించా. మా చంద్రబాబు గారు, మా లోకేష్ బాబు గారు ఎంతమంది చదువుకునే వాళ్ళంటే అంతమందికి న్యాయం చేశారు. ఒక ఇంట్లో 75,000 రూపాయలు ఈరోజు ఒక ఇంట్లో పడ్డాయి, ఒకరి అకౌంట్లో జమ అయినాయి. 65,000. ఇంకొక ఇంట్లో ముగ్గురుంటే 39,000 జమ అయినాయి. మాట తప్పలే, మేము మడమ తిప్పలే,
మాట మీద నిలబడ్డాం. 43 లక్షలు మీరు ఇచ్చారు. 67,50,000 మందికి మేము ఇస్తా ఉన్నాం. ఇంకా ఇస్తాం. ఎవడైనా రాలేదు పోలేదు అని అంటే ఎక్కడైనా చిన్న చిన్న సవరణలు ఉంటే చేపించుకొని ఇస్తామని ఇంకా ఇస్తామని చెప్తా ఉన్నాం. మత్స్యకార కుటుంబాలకు మీరు 10,000 ఇచ్చారు, మేము 20,000 ఇస్తున్నాం. వృద్ధాప్య పెన్షన్లు తొలి సంవత్సరం ఎంత ఇచ్చావయ్యా? 2,250 ఇచ్చావు. 4,000 ఇచ్చాం. ఏప్రిల్ మే జూన్ 3 నెలలు కలిపి జూలై 1వ తారీఖున 3 నెలలు కలిపి 3 4 12,000 ప్లస్ 4 16,000 కల్పించాం. అది మా నిజాయితీ. నువ్వు సంవత్సరానికి మీరు ఇచ్చింది 250. పాపం పెద్ద ఆయన పేరు పెట్టినా అన్నావు, రాజశేఖర రెడ్డి గారి పేరు. మా తండ్రి గారి జన్మదినం రోజు ఇస్తామన్నారు. ఆ పాపం ఆయన కూడా సిగ్గుతో తలదించుకున్నాడు మీరు చేసినటువంటి పనికి. ఆయన కూడా నా బర్త్డే అని చెప్పి ఆ బర్త్డేని కూడా కించపరిచారే. నా మీద వీళ్ళకి ఇంత విలువ ఉందా, నా మీద వీళ్ళకున్న ప్రేమ ఇదే అని ఆయన కూడా పాపం ఆయన ఆత్మ ఘోషించింది. మేము 4,000 పెన్షన్ ఇచ్చాం. అలాగే దివ్యాంగులకు నువ్వెంత ఇచ్చావు? 3,000 ఇచ్చావు. మేము 6,000 ఇస్తా ఉన్నాం. అర్చకులకు 10,000 ఇచ్చారు, మేము 15,000 ఇస్తా ఉన్నాం. ఇమాం మౌజాలకు 10,000 ఇచ్చిండ్రు, మేము 15,000 ఇస్తా ఉన్నాం. అలాగే నాయి బ్రాహ్మణులకు 15,000 ఇచ్చారు, మేము 25,000 ఇచ్చాం. ఉచిత గ్యాస్ సిలిండర్లు మీరు 0, మేము 1,700 ఇస్తా ఉన్నాం. అన్న క్యాంటీన్లు 0, మేము 130 రూపాయలు ఒక భోజనానికి ఖర్చు పెడతా ఉన్నాం. బీసీలకు 0, మేము 1,000 కోట్లు ఇచ్చాం. అలాగే ఎస్టీలకు మీరు 0, మేము 340 కోట్లు ఇచ్చాం. మహిళలకు స్వయం ఉపాధికి మీరు 0, మేము 1,876 కోట్ల రూపాయలు ఈ సంవత్సరం ఖర్చు పెట్టాం. ఇది మా నిజాయితీ, ఇది మా నిబద్ధత. మీరు మమ్మల్ని తోలనాడాలనో, మా మీద బురద చల్లాలనో, మా వంకలు ఏడుగురుతో ఎతకాలనో మీరు శత విధాల ప్రయత్నం చేసినా ఎక్కడా మా దొరకవు, ఎక్కడా మా తప్పులు మీరు పట్టలేరు. మేము చంద్రబాబు నాయుడు గారి సంరక్షణలో పెరుగుతా ఉన్నాం. ఆయన సంరక్షణలో పెరిగాం. మాకు తప్పులు చేయటం అనేది ఆయన నేర్పలేదు, ఆయన మాకు చెప్పలేదు. మా వంతుగా మేము ప్రజలకు మేలు చేసుకుంటూనే పోతా ఉన్నాం. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పీఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramanarsinghome.com, ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.